వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక మరి కాసేపట్లో ఢిల్లీ సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 6 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. రామ్లీలా మైదానంలో వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేశారు. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమారిపై 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పరమేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పరిశీలించారు. దీంతో రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న 4వ మహిళగా ఆమె నిలవనున్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పరమేశ్ వర్మకు నిరాశ ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఓడించారు. అయినప్పటికీ మహిళా వైపే బీజేపీ అగ్రనేతలు మొగ్గు చూపడంతో పరమేశ్ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూలై 19వ తేదీన హర్యానాలోని జులానాలో రేఖా గుప్తా జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలుగా సేవలందించారు. మెరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇక దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అవధిగా రేఖా గుప్తా నిలవనున్నారు. మొత్తంగా దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.
అదేవిధంగా 2023 ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచినా అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధరా రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీలో మహిళా సీఎంలు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా భర్తీ చేస్తోంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ ను, రాజస్థాన్లో భజన్లాల్ శర్మను సీఎం పదవిలో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీ ఢిల్లీలోనూ అదే ఒరవడి కొనసాగించింది. इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी। निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ, ईमानदारी के साथ में उस जिम्मेदारी को निभाऊंगा। देखिए, मेरे दिल्ली के लिए 2 प्राथमिकताएं हैं। पहली प्राथमिकता जो दिल्ली से के लिए हमने कमिटमेंट्स की हैं अपनी सरकार की ओर से, उन सारी कमिटमेंट्स को पूरा करना। दूसरा, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो दिल्ली के लिए विजन दिया है, उस विजन को साकार करने में टीम मोदी बन के हमारे 48 के 48 विधायकगण काम करेंगे और टाइम बाउंड तरीके से एक कमिटमेंट जो हमने जनता से की है उसे पूरा किया जाएगा। आपको शुभकामनाएं भेजी हैं, अरविंद केजरीवाल साहब ने आपको शुभकामनाएं दी हैं। मुख्यमंत्री बनेंगी? नहीं, जीवन में कभी नहीं ऐसा सोचा था। और जब भी मैं सुनती थी बड़े नेताओं की कहानी, और जब वो कहते थे कि साधारण पृष्ठभूमि से आज वो शीर्ष नेतृत्व तक पहुंचे हैं, तो मालूम नहीं था कि कैसा लगता है। और आज दिल्ली की मुख्यमंत्री के रूप में जिम्मेदारी पा करके मैं समझ पा रही हूँ कि भारतीय जनता पार्टी में नरेंद्र मोदी जी हैं तो मुमकिन है। मैम, आपकी पार्टी की सरकार में जो भ्रष्टाचार हुए थे, क्या उस पर कोई जांच होगी? क्या कोई जो सरकार पिछले 12 साल से दिल्ली में राज कर रही थी और जितने भी भ्रष्टाचार के मुद्दे उनके ऊपर है, जनता के एक पैसे का हिसाब उन्हें देना। साधारण परिवार की बेटी पे इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी। निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ। ఒక రేఖా గుప్తా ఢిల్లీ పితాంపుర కౌన్సిలర్ గా అయితే గెలిచారు. ఆ తర్వాత మేయర్ గా కూడా పనిచేశారు. 2015, 2020 ఎన్నికల్లో షాలిమార్ బాగ్ లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమితో కుంగిపోని రేఖ పార్టీతోనే ఉన్నారు, లాయల్ గా పనిచేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరోసారి టికెట్ దక్కించుకున్నారు. 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనాపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేలు పరమేశ్ వర్మ, మంజిందర్ సింగ్, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ యూద్, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచిన పరమేశ్ వర్మ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా 2014, 2019లో పరమేశ్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2024 లోక్సభ సీటు ఆశించినప్పటికీ నిరాశ ఎదురైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
రాజౌరి గార్డెన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజెండర్ సింగ్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భావన నార్త్ ఎమ్మెల్యే రవీంద్రరాజు దళిత కులానికి చెందిన వ్యక్తి. ఇక కార్వాల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రాది పూర్వాంచల్ సామాజిక వర్గం. ఇక జనక్పూరి ఎమ్మెల్యే ఆశిసుద్ది పంజాబీ సిక్కు సామాజిక వర్గం. వికాస్ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్ పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందినవారు. వీరంతా ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కూర్చొనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్. పద్మ 27 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కొలువుదీరనుంది. కోసం కాసేపు రామ్లీలా మైదానంలో అంటే 2:35 ఎగ్జాక్ట్ గా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆమె ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. అట్ ద సేమ్ టైం రామ్లీలా మైదానం గ్రౌండ్ దగ్గర కూడా పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మొత్తం కూడా అక్కడికి వచ్చాయి. ఈ వేడుకలో పాల్గొనేందుకు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తుకు వస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులతో పాటుగా ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు దాదాపు 20 మంది దాకా హాజరే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. ప్రధాని మోదీ సహా పెద్ద ఎత్తున అంటే ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీస్ అందరూ కూడా చాలా మంది దీనికి అటెండ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాటు కూడా చాలా గట్టిగా చేస్తూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేఖా గుప్తాకి నిజానికి ఫస్ట్ టైం గెలిచారామా, ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా ఒకసారిగా ఆమెకి ముఖ్యమంత్రి సీటు వరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2015 అదేవిధంగా 20 ఎన్నికల్లో 2 సార్లు ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమారి పేద ఓడిపోయారు. అదే క్యాండిడేట్ మీద థర్డ్ టైం కూడా అంటే 2 సార్లు వరుసగా ఓడిపోయినప్పుడు కూడా పార్టీ లాయల్టీని వదిలేదు. ఆ పార్టీని స్టిక్ గా ఉన్నారు, పార్టీతో ఉన్నారు కాబట్టి మూడోసారి కూడా టికెట్ దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకుని తనను ఎవరైతే ఓడించారో అదే క్యాండిడేట్ ఆమె ఓడించి ఈరోజు ముఖ్యమంత్రి సీట్ ని దక్కించుకున్నారు. సో నిజంగానే రేఖా గుప్తా ఒక ఢిల్లీకి కాబోయే 4వ మహిళా ముఖ్యమంత్రులను చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో సుష్మా స్వరాజు అదేవిధంగా షీలాదేవి అతీష్ చేశారు. ఇక ఇప్పుడు 4వ ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉండాలి. ఇక దేశవ్యాప్తంగా అసలు ఇంతమంది ఉన్నప్పుడు కూడా కొంతమంది సీట్ ఎందుకు అవకాశం ఇచ్చారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి చాలా అంశాలు కలిసి వచ్చాయి. ఈమెకి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీతో బాగా సత్సంబంధాలు ఉన్నటువంటి అక్కడి నుంచి ఆమె గ్రౌండ్ పెంచుకుని రావటం అదొకటి బలమైన రీజన్ మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరు కూడా మహిళా సీఎం లేకపోవడం కూడా ఈమెకు బాగా కలిసి వచ్చిన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని గ్రౌండెడ్ గా ఉండటం, పార్టీకి లాయల్టీగా ఉండటం, కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆమెకు బాగా కలిసి వచ్చాయి. అందుకే ఢిల్లీ పెద్దలందరూ కూడా ఆచితూచి ఇంత టైం తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చిన 10-12 రోజులు టైం తీసుకుని కూడా క్లియర్ కట్ గా సంప్రదింపులు జరిపి రేఖా గుప్తా అయితేనే కరెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ తో ఆమెని ఎంచుకోవడం జరిగింది. నేను జరిగినటువంటి బీజేపీ శాసనసభ సమావేశంలో ఆల్మోస్ట్ 48 మంది కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవం ఏమని అనుకున్నట్టు చేయడంతో ఆమెకి మొత్తం క్లియర్ అయిపోయింది. పర్వేజ్ సాహెబ్ సింగ్ పేరు బలంగా వచ్చినప్పుడు కూడా ఆయన గతంలో ఆయన పర్వేజ్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. అయినప్పుడు కూడా ఆయన పేరు ఆయనకి ఇస్తారేమని ఆలోచించినప్పుడు కూడా లేదు, మనం స్ట్రాటజీ మార్చాలి, కొత్త వరల్డ్ సృష్టించాలి. ఎందుకంటే ఇప్పటికే ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా మహిళా ముఖ్యమంత్రి ఎవరు లేరు కాబట్టి ప్రజెంట్ ఫర్ ద టైమింగ్ ఇప్పటికైతే ఎవరు లేరు కాబట్టి ఇక్కడ దేశ రాజధానిలో కనుక మహిళా ముఖ్యమంత్రి పెట్టినట్లయితే కొంత ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదే బలంగా ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా దేశ రాజధానిలోనే ఉంటే ఆ పవర్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఒక విధంగా కూడా ఆలోచించి ఢిల్లీ కేంద్ర పెద్దలు కావచ్చు, అదేవిధంగా
బీజేపీ ఉన్నటువంటి రాష్ట్ర కీలకం ఢిల్లీ బీజేపీ వీళ్ళందరూ కూడా ఐక్యంగా నిర్ణయించుకొని రేఖా గుప్తకి పట్టం కట్టారు. రేఖా గుప్తా కూడా నిజంగానే ఆమె కూడా ఒక షాక్ లో ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన శాసనసభ సమావేశంలో ఎవరైతే పర్వేజ్ సాహెబ్ సింగ్ ఎవరైతే ముఖ్యమంత్రి డిజిగ్నేషన్ అనే అందుకు బలంగా అనుకున్నారో అతనే ఈమె పేరుని ప్రతిపాదించడంతో ఇక ఆమె నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఆ విషయం చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా రేఖా గుప్తాకు మాత్రం ఒక పెద్ద ఊహించని కిరీటం వచ్చి పడింది కానీ మనం భావించాల్సిన అవసరం ఉంటుంది పద్మ. అయితే రేఖా గుప్తాను ఇలా ఢిల్లీ సీఎంగా ఎంపిక చేయడంతో అటు బీజేపీ మహిళా నేతలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పకనే చెప్తున్నారని అనుకోవచ్చు అంటారు. అంటే ప్రజల్లో కూడా ఆ ఒక నినాదాన్ని తీసుకువెళ్తున్నారు, మహిళలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, ఒక ఢిల్లీ సీఎంగా ఒక లేడీని నిలబెడుతున్నాము అని చెప్పకనే చెబుతున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా కొన్ని సీట్లు రాజస్థాన్ లో వసుంధర రాజా ఆమెని చాలా బలంగా సపోర్ట్ చేశారు. ఆమె 2-3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాజస్థాన్ లో. గత లాస్ట్ టైం రాజస్థాన్ లో బీజేపీ గెలిచినప్పుడు కూడా కొంత మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె పక్కన పెట్టించి వేరే వ్యక్తి కూడా జరిగింది. అంటే గతంలో సపోర్ట్ చేసిన మాట వాస్తే 1-2-3 సార్లు ఛాన్సెస్ కూడా ఇచ్చారు, వసుంధర రాజా గారికి ఇచ్చారు. ఆ తర్వాత ఇక కొంత మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఖచ్చితంగా మనం మహిళా ముఖ్యమంత్రులని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఇన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన జెండా పాతినప్పుడు కూడా మహిళా ముఖ్యమంత్రి ఒక్కరు కూడా లేకపోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రి లేరు అనేది కూడా కొంత ఆలోచించినట్టుగా అర్థమవుతుంది. అదే పెట్టేదేదో దేశ రాజధాని రాష్ట్రంలో పెడితేనే చాలా ప్రాపర్ గా ఉంటుంది, ఒక బలమైన సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. జనాల్లో కూడా మీరన్నట్టుగానే జనాల్లో కూడా ఒక మంచి బలమైన సందేశం పోతుంది మహిళా నేతలకి. అందులో దేశ రాజధానిలో ఒక అత్యంత ప్రతిష్ట పేరు కలిగినటువంటి దేశ రాజధానిలో ఈ విధంగా ఆమెను పెట్టడం, మహిళా ముఖ్యమంత్రిని పెట్టడం అనేది ఒక కలిసి వచ్చే అంశంగా భావించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని బేరు చేసుకొని ఆమెకి అవకాశం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె గతంలో అంటే ఈ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సంబంధంలోకి అయితే పార్టీలోను కూడా గ్రౌండెడ్ గా స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ వచ్చారు. ఆయన పీతాంపుర అనే ప్రాంతానికి కౌన్సిలర్ కూడా పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ మేయర్ గా కూడా పనిచేశారు. నెక్స్ట్ 2015లో మేయర్ తర్వాత 2015లో మొదటిసారి అసెంబ్లీ టికెట్ షాజీబార్ భాగ్ నుంచి అసెంబ్లీ టికెట్ సంపాదించారు. కానీ 2015లో ఓడిపోయారు. 2020లో రెండోసారి కూడా టికెట్ దక్కించుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం మూడోసారి కూడా ఓడిపోతారేమన్న భయం. ఎందుకంటే ఆప్ కొంత బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా గెలుస్తా లేదా అని ఒక సందేహం ఉంది. బట్ ఈసారి మాత్రం దాదాపు 22,000 పైల మెజారిటీతో ఆమె గెలిచి బలమైన మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. సో ఈ విధంగా ఒక ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి పదవి కట్టిపెట్టి కూడా కొంత బీజేపీ పెద్దలు కొంత పెద్ద స్టాండ్ తీసుకున్నారు, కొత్త ఒరవడిని తీసుకున్నారనే అయితే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈమె పార్టీకి చేసినటువంటి లాయల్టీ కావచ్చు, సేవలు కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అనుకోవాలి పద్మ. అంటే బీజేపీ ఇప్పటివరకు తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు గెలిచిన రాష్ట్రాల్లో కొత్త వారికి కొత్తగా అవకాశం ఇచ్చిన వైనం అయితే మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పటివరకు కూడా చాలా సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొత్త వారికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఇస్తుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా న్యూ ఫేసెస్ వాళ్ళ సిద్ధాంతం ఎప్పుడు కూడా ఏదైనా కాంగ్రెస్ ని అపోజ్ చేసేటప్పుడు కానీ కాంగ్రెస్ విభజించేటప్పుడు కానీ మాది వారసత్వ రాజకీయాలు కావు, మాకు ఇటువంటి వాటిని మేము ప్రోత్సహించమని చాలా బలంగా ప్రచారంలో కానీ లేదంటే కానీ చెప్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తమకి ఎవరైతే లాంగ్ లాస్టింగ్ గా అంటే చాలా కాలం పాటు పాలిటిక్స్ లో ఉన్నారు, చాలా కాలం పాటు సేవలు అందించారు అనే కోణం మాత్రమే కాకుండా ఆ కోణం కాకుండా ఎవరైతే కొత్త న్యూ జనరేషన్ రావాల్సిన అవసరం ఉంది, మహిళలకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది అనే కొన్ని 2 యాంగిల్స్ కూడా పూర్తిగా ఆలోచించిన తర్వాతే ఇటువంటి డెసిషన్ తీసుకుంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ తీసుకుంటున్న స్టాండ్స్ మనం చూసినట్లయితే ఆ రాష్ట్రాల్లో ఖచ్చితంగా కొంత అతను బాగా సీనియర్ లేదంటే కొత్తగా వచ్చి ఒక్కసారి గెలిచారనేది ఈ అంశాలని అన్నిటి పరిగణిస్తూనే బట్ ఆ సిచ్యువేషన్ లో ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి క్యాలిబర్ ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్టామినా అంటే ఏ విధంగా అయితే పాలిటిక్స్ పరంగా ఎంత బలంగా ఉన్నారని, ఎంత ప్రజాకర్షకంగా ఉన్నారు, ఎంత సమర్థవంతంగా ఉన్నారనే అంశాలను కూడా బేరీజ్ వేసుకొని వీళ్ళు ఇలాంటి వ్యక్తులకి ఛాన్స్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. అతను ఒకసారి గెలిచాడా లేదా 4 సార్లు గెలిచాడని పక్కన పెట్టినట్టయితే ఆ యొక్క క్యాండిడేట్ యొక్క నేచర్ ఎలా ఉంది, ఆయన గతంలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఒక పార్టీ లేదా పార్టీకి ఎలాంటి సేవలు చేశారు, ఈ అంశాలు మొత్తం కూడా పరిగణలో తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అందులో కూడా ఇటువంటి ఈ ఆస్పెక్ట్ లో ఒక సజీవ ఎగ్జాంపుల్ అదే లివింగ్ ఎగ్జాంపుల్ మన రేఖా గుప్తా అంశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి ఇస్తారని. అఫ్ కోర్స్ బినాయ్ స్వామి వర్గం చెందినటువంటి నేత అయినప్పుడు కూడా అంతే కొన్ని మొత్తం బినాయ్ అదేవిధంగా బనియా అదేవిధంగా జాట్ ఈ 3 కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఢిల్లీ ఎన్నికల్లో
ఓటర్ల పరంగా కూడా కొంత బలంగా చూపించినట్టు ప్రభావం చూపించారు. వీళ్ళు ముగ్గురే నిర్దేశించారు. ఈ మూడు సమాజాలకు చెందినటువంటి నేతలు ఓటర్లు మాత్రమే ఢిల్లీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చారు. కాబట్టి అందులో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గం, వినాయక సామాజిక వర్గం, ఆమె అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. కాబట్టి కొంత ఆ ప్రాస్పెక్ట్ కూడా ఆలోచించి ప్రజాకర్షగా ఉంటుంది, ఒక మహిళ అయితే కరెక్ట్ గా ఉంటుంది, ప్రాపర్ గా ఉంటుందని ఆలోచించి ఈ అన్ని అంశాలు కూడా గతంలో పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు, ఆమె చేసిన సేవలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చి మిళితమై రేఖా గుప్తాని సీఎం చేసినవిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా అయితే ఢిల్లీ సీఎంగా మరి కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఆమెతో పాటు మరో 6 ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా రామ్లీలా మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.